ఇప్పుడు హాట్ టాపిక్ పొంగులేటి చేరిక జూపల్లి చేరిక అనేది కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చు. గర్వాపసి లేదా ఆపరేషన్ ఆకర్ష్ రెండు కూడా ఈ విధంగా చూసుకున్నట్లయితే సక్సెస్ అయ్యి చెప్పుకోవచ్చు మనం. సో రైట్, మనం చూసుకున్నట్లయితే ఎందుకు పొంగులేటి వాళ్ళు 1500 బస్సులు అడిగితే బస్సులు ఆపేశారన్నట్లయితే తెలుస్తూ ఉంది. దాదాపు మంచిలు కూడా వాళ్ళకి ఆపేసినట్లయితే తెలుస్తుంది. అంటే రేపు జరగబోయే సభలో 4ంటికి మంచిలు ఇస్తారు మేయర్ గారు అనేది తెలుస్తుంది. అంటే సభ జరుగుతూ ఉండేది, ఇక్కడ జనాలు ఎవరు వెళ్లకుండా చూస్తే 4ంటికా నుంచి నీళ్ళు వదిలితే వాళ్ళు అప్పుడు వెళ్తారు సభకి. అలా ఈ విధంగా జనాలు వెళ్ళనీయకుండా చూస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే వీళ్ళు వాళ్ళ సొంత వాహనాల మీద వెళ్తా ఉన్నా కానీ చెక్ పోస్టుల దగ్గర వాళ్ళని తనిఖీ చేసి అన్నిటి మీద ఆపేస్తున్నట్లయితే మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారు, కానీ ఇప్పుడైతే ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఈ 10 సంవత్సరాలు అనేది ఒక సంకేతత. దీని మీద మాట్లాడటానికి లైవ్ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పొంగులేటి నాయకులు లేదా అనుచరులు అయితే కొత్త ఉత్సాహంలో ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ వరుణ్. వాస్తవానికి ఖమ్మంలో కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సభను విఫలం చేసేందుకు చెడ్డదా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయన ఆరోపిస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు రాకుండా ఏదైతే దళిత బంధువుల నుంచి వాహనాలు కొనుక్కున్నారో వాళ్ళు ఇక్కడికి వాటి ఈ సభకు వెళ్ళారు అని చెప్పి మరోవైపు ఏంటంటే ఖమ్మం కానీ పరిసర ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో ఈ రోజు నుంచే మధ్యలో ఏదో సాంకేతిక సమస్య వచ్చింది, నీటి సరఫరాలో కొంత అంతరాయం కలిగింది వాస్తవమే, కానీ రేపు సాయంత్రం ఇస్తామని చెప్పారు. అంటే రేపు సాయంత్రం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కావాలని రాహుల్ గాంధీ సభకు, కాంగ్రెస్ పార్టీ సభకు ఎవరూ రాకుండా కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకు సృష్టిస్తా ఉన్నది. అయినప్పటికీ దాన్ని సక్సెస్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది వేర్వేరు ప్రాంతాల అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వేర్వేరు జిల్లాలకు ఇక్కడ అంటే బహిరంగ సభ ఏర్పాట్లను స్వచ్ఛందంగా పర్యవేక్షించేందుకు, బహిరంగ సభ ఏర్పాట్లలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నది, ఈ బహిరంగ సభను విఫలం చేసేందుకు ఏముంది అంటే వాళ్ళు సభను ఏ రకంగా సక్సెస్ చేసేందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారు అనే విషయం మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరు? మా పేరు వలవల వెంకటరావు అండి, మాది బజార్ కాన్ఫరెన్స్. ఓకే, ఏంటి అసలు ఇక్కడ మమ్మల్ని అక్కడ బాగా ఇబ్బందులు పెడుతున్నారండి. బస్సులు పంపమంటే బస్సులు పంపేది లేదు, రైతు బంధు వచ్చిన ర్యాలీలు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, అవి కూడా మాకు పంపమని చెప్పి ఆడ కరాకండి గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామంలో ఇంకా వార్డు మెంబర్లు, అట్లాగనే మండల అధ్యక్షులు వాళ్ళంతా మమ్మల్ని మాది మత్స్యపల్లి నావారం అండి, చింతకాని మండలం. బాగా ఇబ్బందులు చేస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది చేసినా మేము స్వచ్ఛందంగా మా రైతులు ట్రాక్టర్లు పెట్టుకున్నాం, రైతులు వచ్చేస్తాం. రేపు భారీ ఎత్తున 1000 మంది మేము మత్స్యపల్లి నావారం నుంచి 1000 మందిని బయలుదేరుతున్నాం. అక్కడ నుంచి 1000 మందిని బయలుదేరుతాం మా ఊరు నుంచి. అంటే ఈ రోజు వస్తారా రేపు వస్తారా? రేపే. మీరు ఇక్కడ ఈ రోజు ఎందుకు వచ్చారు? చూసుకోవడం, సభా ప్రాంగణం చూసుకోవడం. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది మత్స్యపల్లి నామవరం ఉంది మాది. అంటే మా కూడా మేము ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వర్గం మాది అంత కూడా సార్ వచ్చాను. శ్రీనివాస్ రెడ్డి సారు మాకు అంతా మంచిగానే చేశారు. మాకు ఏదైనా కూడా మాకు అందుబాటులో ఉంటుంది సార్. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు పోతే మాకు పర్వాలేదని అన్ని చూసుకుంటాం. ఇప్పుడు అటు నుంచి బాగానే మేము కూడా వెళ్ళిపోయినాం. మేము కూడా వాళ్ళ కాడికి పోయి ఏం పనులు కాకుండా మాకు సార్ బాగానే చేశారు. ఈ రోజు మేము మీకేసినా కూడా మాకు ఉండడానికి కూడా మాకు ఇష్టం లేదు. మా సార్ చెప్పారు. మా సార్ కూడా మీరు మంచిగానే ఇబ్బంది పడకుండా ఎట్లయినా చేసుకున్నట్టు అని చెప్పినాం. మేము కూడా మాకు ఎలాంటి ఏం లేకపోయినా కూడా మా ఊరు మాటికి అయితే పావుల వంతు కూడా ఉండదు, 30 వంతు మేము
1200 మంది మేము వస్తామండి. నడిచేని వచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా కమిటీ మొత్తం కూడా ఇదను. అంటే మీకు ఇంకా నీళ్లు అవన్నీ ఇస్తున్నారా? నీళ్లు కూడా బంద్ చేశారు సార్. సర్పంచ్ ఏమైనా బెదిరింపులు చేస్తున్నారా? సర్పంచ్ ఎవరు పోవద్దని ఊళ్ళో తిరుగుకుంటే చెబుతుంది. వాళ్ళు ఉంటారు, ఒక 5-6 ఉంటారు. ఇప్పుడు అసలు మిగలడానికి వీల్లేదు సార్ అక్కడ నామారంలో. సర్పంచ్ గ్రామాధ్యక్షుడు సీనన్న కాంగ్రెస్ లో తోటి ఏంటి బెనిఫిట్ ఏంది? బెనిఫిట్ ఏంటంటే చాలా బాధలు పెడుతున్నారు వాళ్ళు. మా కూడా ఇబ్బంది పెడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. మమ్మల్ని చాలా గతంలో ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని ఇచ్చేస్తుందని కూడా సార్ కూడా ఆలోచించి ఇబ్బంది లేకుండా ఆయన పక్క తోలటం మంచిది. మా జనం ఇబ్బంది పడితే సార్ కూడా పడుతుంది. మమ్మల్ని ఒక్కడొక్క చెప్పి సార్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. సార్ ఇబ్బంది మాకు తెలియదు, కానీ మా ఇబ్బంది అయితే మటుకు సార్ బాగా ఆలోచించుకుంటారు. మారటం కారణం కూడా అదే సార్. మేము మంచిగా ఉంటేనే సార్ కూడా మంచిగా ఫ్రీగా ఉంటది. అదే సార్. మేము సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ 2 days అయింది వాటర్ నుంచి అసలు మంచినీళ్ళు రావట్లా, మామూలు వాడుకునే నీళ్ళు కూడా రావట్లేదు. మిషన్ భగీరథ అని పెట్టండి. ఇంతవరకు ఎక్కడ పదార్థాలు అయితే మిగతా చోట ఒక చోట పెట్టుకున్నాం. వేరే పనులకు వచ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర కమిటీలు వేసి వాళ్ళు బెదిరిస్తాము. రావు ఈ రావు అని చెప్పి టిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు వాళ్ళే బెదిరిస్తున్నారు. బెదిరించి సభకు రాకుండా ఆఫ్ చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విలేజ్ లో, మా విలేజ్ ఒకటే కాదు, మా చింతగడ్డ మండలంలో మొత్తం అంతే. మండల అధ్యక్షులు వాళ్ళు, బిఆర్ఎస్ వాళ్ళు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, ఇప్పుడున్న పాలకవర్గం మొత్తం కూడా బెదిరియటం బాగా. మీకు అది రాదు ఇది రాదు, మళ్ళీ అధికారంలో మా పార్టీ వస్తుంది. మరి ఇప్పుడు మీరు సభకు వస్తే తర్వాత మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే ఎందుకు చేస్తారు? కాంగ్రెస్ లో ఆల్రెడీ ఒకసారి కేసు పెట్టారు, ఇది చేశారు. జైలు కూడా పోయిన నేను, నా మీద అక్రమం కేసు పెట్టి ఇది చేశారు. బ్యాంకులో పోయిన ఇవాళ బ్యాంకు ఒక మేనేజర్ గానీ ఒక ఫీల్డ్ ఆఫీసర్ గానీ లెక్క చేయట్లా. క్రాప్ లోన్ రెన్యువల్ చేద్దాం అని పోతే నేను ఫీల్డ్ ఆఫీసర్, నాకు భూమి 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే లోన్ పెంచమంటే నీకు పెన్షన్ పోవని అసలు ఎట్లా పడితే అట్లా వాదం జరిగింది బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ గారికి నాకు. అట్లుంది టీఆర్ఎస్ గవర్నమెంట్. దౌర్భాగ్యంగా ఉంది. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే అంత దౌర్భాగ్యంగా ఉంది. రైతులకు రుణమాఫీ జరిగిందా? జరగలేదు సార్. రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు 2014లో గెలిచిండు, 2018లో గెలిచిండు. రుణమాఫీ అన్న మాట చేయలేదు ఇంతవరకు కేసీఆర్ సార్. సీఎం గా ఉండు గానీ మరి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. రైతు బంధు ఇస్తున్నాం మేము పోటకం సార్. దేశంలోనే మా రైతులు ఆదర్శంగా ఉన్నారని చెప్తారు కదా. ఈ కేటీఆర్ చెప్పే మాటలు, హరీష్ రావు చెప్పే మాటలు ఇవన్నీ పోటకపు మాటలు. రైతులకు ఏమీ చేయలేదు. నా ముందుకు వచ్చి రైతుల ముందుకు వచ్చి మాట్లాడవాను. మరి ధరణి పోస్టులు పెట్టాక చాలా ఇబ్బందులు పెడతాను మేము. మాకు కొంత భూమి ఎక్కాలి. ధరణి పోస్టులు పెట్టిన కాడ నుంచి మామూలు కాదు, సన్నకారు రైతుల్ని ఏమీ లబ్ధి పొందలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. సన్నకారు రైతులు అనే వాళ్ళని అసలు అడుగుని దొక్కేసిండు గవర్నమెంటే. అది ఉన్నోళ్ళకే పెడతాండు. ఈ రైతు బంధు అని ఇచ్చిండు. ఇప్పుడు మాకు రెన్యువల్ చేయలేదని చెప్పి, వడ్డీ కట్టలేదని చెప్పి ఆయన ఇచ్చిన 3 ఎకరాల 15,000 ఆయనకే పోయింది వడ్డీకే. మాకెక్కడ మా చేతికి వచ్చినాయా? మాకు పెట్టుబడికి వచ్చినాయా? ఎప్పుడు అదే జరుగుతుంది. ఎవరు ఇవ్వన్నారా ఆయన రైతు బంధుని? రైతులు ఇవ్వన్నారా? మాకు రుణమాఫీ చేయమనండి, అది చేత కాదు. రైతు బంధు ఎవరు ఇవ్వన్నారు? రైతులు పోయి అడిగారు ఆయన్ని. ఇదే సంక్షేమం. సీనాన కాంగ్రెస్ లోకి వస్తే ఇవన్నీ జరుగుతాయని అనుకుంటారు మీరు? గ్యారంటీ జరుగుతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్ మేనిఫెస్టో మాత్రం కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించింది. కర్ణాటకలో ఎట్లా రిపీట్ అయిందో ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. 119 సీట్లలో ఒక 9 సీట్లే అయ్యి ఎంఎంఓలే తప్ప మిగతా కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది రానున్న కాలంలో. కోరుకునేది కూడా ఖమ్మంలో ఎన్ని వస్తాయి? మా ఖమ్మంలో 10కి 10 వస్తాయి. కాదు, మీ ఖమ్మంలో గతంలో కాంగ్రెస్ లో గెలిచి అంతా బీఆర్ఎస్ పోయారు. గ్యారంటీ ఉంది వస్తాయి సార్, 10కి 10 వస్తాయి. గెలిచి పోయారు కానీ ఇప్పుడు నాయకులు పోయారు కానీ ప్రజలు బాగాలేదుగా, ఓటింగ్ బాగాలేదుగా. కాంగ్రెస్ ఓటింగ్ అట్లే ఉంది. సీట్లు ఇవ్వలేదని పోయారు. గవర్నమెంట్ ఇంకేందంటే వాళ్ళు ఇప్పుడు రేఖా కాంతారావు గారు ఉండు, సపోజ్ ఆయన ఏంటి పోయిండు, ఆయన అభివృద్ధి కోసం, ఆయన బాగుపడటానికి కోసం ప్రజలకు సేవ చేద్దామని పోయిండా? పోలేదు. ఇల్లు హరిప్రియ ఉంది, బాణవతి హరిప్రియ. ఏంది వాళ్ళ సొంత ప్రయోజనాలకు పోయారు తప్ప, పార్టీ మారారు తప్ప ప్రజలను బాగు చేద్దాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ప్రజలను ఎటుగూడి ఇబ్బందులు పెట్టడమే తప్ప వాళ్ళు బాగు చేసింది ఏమీ లేదు. ప్రతి ఒక్క నాయకుడు కూడా పోయిన నాయకులు మొత్తానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోయిన నాయకులు అందరూ చెప్తున్నా, బీఆర్ఎస్ లో పోయిన నాయకులు అందరూ కూడా అది
ఇప్పుడు మనం మాట్లాడడానికి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు అంటే స్టేజ్ విషయంలో పరిశీలించడానికి వచ్చారు. వారితో మనం మాట్లాడుతుందాం. సార్ మహేష్ గారు, ఒక్క నిమిషం సార్. ఒక ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంది? ఏర్పాట్లు సజావుగా జరుగుతా ఉన్నాయి. దాదాపు 3 లక్షల జనానికి సరిపడా ఏర్పాటు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న ఈ వేళ ఈ మీటింగ్ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏదో పెట్టుకున్నారో దానికి మించి జనం కాంగ్రెస్ పార్టీ సభకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ మీటింగ్ ఫెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఆర్టీసీ ఎండి గారు లైన్లకు వస్తలేరు, బస్సులు ఇవ్వట్లేదు. అన్ని పార్టీలకు బస్సులు ఇచ్చిన ఆర్టీసీ మాకెందుకు ఇవ్వట్లేదు అంటే ఈ మీటింగ్ ఫెయిల్ అవ్వాలని. కానీ ప్రజల గుండెలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పెద్ద సంఖ్యలో ఇవాళ ఈ సభకి బస్సులు ఇచ్చినా ఇవ్వకున్నా సొంత వాహనాలు పెట్టుకొని ఈ సభకి రావాలి. కేసీఆర్ కు ఒక చెంపపెట్టులా ఈ సభ ఉండాలని ప్రజలు కోరుకుంటున్న ఈ వేళ ఈ మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది. సార్ రేపు 2 స్టేజ్లు నిర్వహించారు. మెయిన్ స్టేజ్ మీద ఎవరెవరు ఉండబోతున్నారో ఏమన్నా లిస్ట్ స్టేజ్ ఉంటుంది. ఆర్టిస్టుల కొరకు ఒక స్టేజ్ మీద మా పిఏసీ సభ్యులతో పాటు ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో వారికి కూడా అవకాశం ఉంటది. మా సీనియర్ నాయకులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరికీ అవకాశం ఉంటుంది. అంటే స్టేజీకి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు ఉండబోతున్నారు. అదే విధంగా అంటే బహిరంగ సభను పూర్తి స్థాయిలో విఫలం చేయాలి అంటే వీలైనంత మటుకు ఈ సభ విఫలం కాలేందుకు కావాల్సినటువంటి పూర్తి కృషిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దీన్ని సక్సెస్ చేసి గతంలో బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సీఎం కేసీఆర్ ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు అంటే అపోజిషన్ లీడర్స్, బీజేపీ ఇతర పార్టీ లీడర్లను పిలిచి ఇక్కడ సమావేశాలు నిర్వహించారు. ఆ సభను మించి ఇక్కడ జనసమీకరణ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ అవుతుంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి రోజు రోజు పెరుగుతా ఉన్నది, ఆదరణ రోజు పెరుగుతుంది. ఈ సభ సక్సెస్ ద్వారా దాన్ని మరీ నిరూపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వరుణ్, కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క అనుచరులకైతే బెదిరింపు కాల్స్, చంపేస్తామని, శవాన్ని కూడా కనిపించకుండా చేస్తామని అయితే బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నట్లు మనం చూస్తున్నాం. స్వయంగా శ్రీనివాస్ రెడ్డి గారే చెప్పారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈటెల రాజేంద్ర విషయంలో హైకమాండ్ అయితే జోక్యం చేసుకొని ఆయనకైతే స్పెషల్ కేటగిరీ ఇప్పించింది. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తన అనుచరుల విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పొంగులేటి అక్కడ విజయబాబు అని డిసిసిబి ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చంపుతామని చెప్పేసి కొంత బెదిరించారు. ఆయన శవం కూడా దొరకాలని చెప్పేసి చెప్తున్నారట. అంటే ఈ విషయంలో ఇదన్నిటి కూడా పోలీసు శాఖ ఈ ఎవరు బెదిరించారు ఏందనే విషయంలో పోలీస్ శాఖ కొంత నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. అయితే ఎవరేమి చేసినా, ఎవరెంత చేసినా, ఎవరిని బెదిరింపులు చేసినా, ఎవరిని కుట్రలు కుతంత్రాలు పన్నినా రేపటి జరగబోయే సభను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విరవంచి చేస్తాం. ఖచ్చితంగా ఈ సభ కని విని ఎరగని రీతిలో సాగబోతుందని చెప్తా ఉన్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మరింత ధీమాతో ఉన్నారు. అంటే ఖమ్మంలో జరగబోయే సభ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునాది మరింత గట్టిగా వేస్తుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వారితోటి అంటే తనతో పాటు చాలా మంది చేరబోతున్నారు. ఈ సభ కేవలం ఆరంభం మాత్రమే. ఎన్నికల లోపల రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చంపుతామని బెదిరించిన, హత్య రాజకీయాలకు పాల్పడ్డా, శివాలను మాయం చేస్తామని చెప్పినా, ఏది చెప్పినా కొత్త సంస్కృతి తెరలేపుతున్నది. గతంలో ఇదే టిఆర్ఎస్ పార్టీ సోలాపూర్ లో మీటింగ్ పెట్టినప్పుడు, ఔరంగాబాద్ లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడి ప్రభుత్వాలు వీళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించాయి. కనీసం ఆ విఘ్నత కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రశ్నించారు ఇంతకుముందు. అయితే మనతో మాట్లాడే వేదిక దగ్గర మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బస్సులు బంద్
మా సొంత ఖర్చు పెట్టుకుని మేమే తీసుకుని వస్తాం కార్యకర్తలు. ఇంత బెదిరింపు ఇన్ని గవర్నమెంట్ చేయలేదండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొనిజర్లండి. కొనిజర్ల ఏ మండలం? కొనిజర్ల మండలం అండి. ఏ కాన్స్టిట్యూన్సీ? మాది వైరా నియోజకవర్గం. ఓకే. మనం భయపడేది లేదు, వాళ్ళు ఆపినా ఆగే ప్రసక్తి లేదు. మేము పాదయాత్ర మీ ఎమ్మెల్యే ఎవరు? చేయాలంటే మేము